ఏమీ తోచక అలా ఫోన్ స్క్రోల్ చేస్తూ కానీ ఏదో నచ్చక ఒక రకమైన వికారంగా ఫీల్ అవుతున్నారా? దాన్నే బోర్ కొట్టడం అంటాం. కానీ అసలు బోర్డమ్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? మనకి బోర్డమ్ అంటే ఏదో తక్కువైంది అనుకుంటాం. ఎంటర్టైన్మెంట్ లేదనో, మాట్లాడటానికి మనుషులు లేరనో బాధపడతాం. కానీ ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎప్పుడూ లేనంత కంటెంట్ ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. వేల వీడియోలు, రీల్స్, పాటలు అన్నీ ఉన్నాయి. అయినా మనకు బోర్ కొడుతుంది. ఎందుకంటే సమస్య బయట లేదు, మన మైండ్లో ఉంది. బోర్డమ్ అంటే ఏమీ లేకపోవడం కాదు, మన మైండ్ మనతో ఉండకపోవటం. మన చుట్టూ నిశ్శబ్దంగా ఉంటే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలో మన ఆలోచనలు, మన లోపల వెలితి, మన గందరగోళం అన్నీ మనకు స్పష్టంగా వినిపిస్తాయి. అందుకే మనకి బోర్ అనిపించగానే వెంటనే ఫోన్ తీసేసుకుంటాం లేదా టీవీ ఆన్ చేస్తాం. అది బోర్డమ్ నుండి తప్పించుకోవడానికి కాదు, మనల్ని మనం ఆ కండిషన్లో చూసుకోలేం. భయం మనకి. బోర్డమ్ అంటే శత్రువు కాదు, అది ఒక అలారం లాంటిది. నీ జీవితంలో ఏదో మెకానికల్గా సాగుతోందని, నీ రోజులన్నీ ఒకేలా రిపీట్ అవుతున్నాయని నీకు సబ్కాన్షియస్ నీకు ఇస్తున్న ఒక ఇండికేషన్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ అలారంని మనం ఆపేసి ఒక నాయిస్ వైపు వెళ్తున్నాం. చిన్నప్పటి నుంచి మనకు ఒకటి నేర్పిస్తారు, ఖాళీగా ఉంటే టైం వేస్ట్ అని. కానీ నిజం ఏమిటంటే ఖాళీగా ఉన్నప్పుడే ప్రశ్నలు వస్తాయి, నిశ్శబ్దంలోనే సమాధానాలు దొరుకుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడే మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. ఆ నిజాన్ని చూడటం ఇష్టం లేకనే మనం బోర్ కొడుతుందని భయపడుతున్నాం. ఇకపై మీకు బోర్ అనిపిస్తే దాన్ని సప్రెస్ చేయకండి. మొదట చిరాగ్గా ఉంటుంది, అసహనం పుడుతుంది. కానీ ఆ తర్వాతే అసలైన ప్రశ్నలు మొదలవుతాయి. నేను నిజంగా ఏం చేస్తున్నాను? నా రోజులు ఎందుకు ఇలా గడుస్తున్నాయి? ఈ ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కానీ అవే మిమ్మల్ని వాస్తవాల వైపు నడిపిస్తాయి. బోర్డమ్ ఉన్న చోటే అవేర్నెస్ పెరుగుతుంది. మన గురించి మనకు తెలిసినప్పుడే జీవితానికి అర్థం దొరుకుతుంది. కాబట్టి బోర్డమ్ని వదిలించుకోవాలని చూడకండి, అది ఏం చెప్తుందో వినండి. నువ్వు బోర్గా ఫీల్ అయితే నీ జీవితం అర్థం లేనిది కాదు, నీ జీవితం నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది. దాని నుంచి తప్పించుకోకండి, మౌనంగా వినండి. అక్కడే మీకు అసలైన ప్రయాణం మొదలవుతుంది.